పరిశుద్ధ బిడ్డలారా, ప్రభు యొక్క శ్రేష్టమైన అత్యంత విలువ కలిగినటువంటి కృపను బట్టి మరి మనమందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన నామాన్ని మరి గుర్తించి ఆయనతో సహవాసాన్ని చేసుకోవడానికి మనకు అనుగ్రహించబడిన సమయాన్ని బట్టి మరి నేను ముందుగా ప్రభు వందనాలు తెలియజేస్తూ మీకు కూడా అదే పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఈ దినానికి ఏర్పాటు చేయబడినటువంటి మరి వాక్య భాగాలు. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 6వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మరి ఎవరైనా ఒకరు చదివి వినిపించాల్సిందిగా కోరుతూ ఉన్నారు. అదే రీతిగా రెండవ భాగంగా మార్కు సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మరొకరు చదవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈ రెండు వాక్య భాగాలు చదువుకున్న తర్వాత కొద్ది నిమిషాలు మనం ప్రార్థనాపూర్వకంగా మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ రెండు వాక్య భాగాల్లో కూడా ఒక శ్రేష్టమైనటువంటి బోధ లేక ఒక శ్రేష్టమైనటువంటి మరి ముందస్తు హెచ్చరిక మనకు రెండు భాగాల్లో కూడా తెలియచేయబడతా ఉంది. ఇక్కడ మరి చదువుకున్నటువంటి రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వాక్యం నుంచి 23 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో మరి ఒక గొప్ప రాజుల గురించి మనకు అక్కడ తెలియచేయబడతా ఉంది. ఉజ్జియా అనేటువంటి రాజు మరి దేవుని యొక్క కృపను బట్టి తన తండ్రి తర్వాత మరి రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. ఇది మరి సాధారణంగా లోకంలో జరిగేటువంటి స్థితే జరుగుతూ ఉంటుంది. అనగా మరి పితరుల తర్వాత ఏర్పాటు చేయబడేటువంటి వారి యొక్క రక్త సంబంధికులు మాత్రమే మరి పరిపాలించేటువంటి స్థితి కనపడతా ఉంది. ఇక్కడ మరి మొదటి భాగంలో నుంచి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఉజ్జియా అనేటువంటి ఆ యొక్క రాజు చాలా మరి చిన్న వయసులోనే రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. 16 సంవత్సరాల వయసులో రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టి తన యొక్క తండ్రి ఏ రీతిగా దేవుని యొక్క కట్టడల ప్రకారంగా నడుచుకున్నాడో ఆ రీతిగానే మరి అతడు నడిచినటువంటి వాడుగా ఆయన కనపడతా ఉన్నాడు. ఉజ్జియాను గురించి మరి వాక్యం ఏం చెబుతా ఉందో ప్రారంభ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 26వ అధ్యాయం రెండవ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 4వ వాక్యంలో అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. అదే రాజ్య పరిపాలన ప్రారంభించినటువంటి మొదటి దినాలలో యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉండి నేను మరి ఆ యొక్క సందర్భాన్ని ముందుగా అలా ఎదరికి చెప్పుకెళ్తా ఉంటాను. చాలా నమ్మకమైనటువంటి స్థితిలో దేవునికి లోబడినటువంటి వాడుగా మరి దేవుని యొక్క మందిర పరిచర్యలో ఏ సమయానికి ఏ కార్యం జరగాలో ఆ కార్యాన్ని యాజకుల ద్వారా నిర్వహించేలాగా అన్ని ఏర్పాట్లు చేశాడు. యాజకులు వారి మరి 10 దినాలలో ఆ యొక్క ప్రతి కార్యాన్ని కూడా వారు నెరవేరుస్తూ ఉన్నటువంటి వారుగా కనపడతా ఉన్నారు. ఈయన ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే రాజ్యాన్ని బహుగా విస్తరింపచేశాడు. పొరుగు రాజులతోటి మంచి స్నేహ సంబంధాన్ని మరి నెరపినటువంటి వాడుగా ఉన్నాడు. అంతేకాదు దేవుని యందు సంపూర్ణమైనటువంటి భయభక్తులు కలిగినటువంటి వాడుగా తన యొక్క జీవిత కాలంలో కొంత మట్టుకు బ్రతికిన వాడుగా కనపడతా ఉన్నాడు. అనగా కొంత మట్టుకు బ్రతికాడంటే మరి కొంత మట్టుకు అలాంటి స్థితి లేనటువంటి వాడుగా ఉన్నాడని ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ ఇంకా మరి మనం కిందకి జ్ఞాపకం చేసుకున్నట్టయితే అంతకుముందు వారి యొక్క పితరులు నిర్మించినటువంటి దేవతా విగ్రహాలు లేక ఉన్నతమైనటువంటి స్థలాల్లో ఉన్నటువంటి ప్రతి విగ్రహాన్ని కూడా పడగొట్టించినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా కేవలము తన పరిపాలనా కాలంలో దేవునికి మాత్రమే, అనగా నిజమైనటువంటి దేవునికి మాత్రమే ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన వాడుగా, ఆయన యందు సంపూర్ణమైనటువంటి భయభక్తులు నిలిపినటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఇంకా ఏం చేశాడంటే ఉజ్జియాకట వ్యవసాయం అంటే చాలా ఇష్టం అట. ఉజ్జియాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఆలోచన కలిగిందంటే తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా సంతోషంగా కడుపు నిండా ఆహారం
తినాలి అనేటువంటి ఆలోచన కలిగి వ్యవసాయం చేయడానికి అవసరమైనటువంటి నీటి సదుపాయం, ప్రజలు త్రాగడానికి అవసరమైనటువంటి నీటి సదుపాయం అనగా బావులు కూడా తవ్వించి అనేకమైనటువంటి మంచి కార్యాలు చేస్తూ దేవుని యొక్క మందిరంలో పరిచర్య కూడా నమ్మకమైనటువంటి రీతిలో మరి జరిగించడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు తనకున్నటువంటి సైన్యం 3 లక్షల మందికి పైగా ఉంటే వారందరికీ కూడా ఎవరు ఏ విద్యలో అనగా ఏ మరి విలువిద్యలో లేకపోతే ఇంకా మరి బాణాలు వేసే దాంట్లో లేకపోతే ఆ యొక్క ఈటలు విసిరే దాంట్లో ఏ పనిలో వారు నిపుణత కలిగి ఉంటే వారందరికీ కావాల్సినటువంటి కవచాలన్నీ కూడా తయారు చేయించి వాళ్ళందరినీ కూడా పంక్తులుగా తీర్చాడు. ఇదంతా దేవునితోటి సంతోషంగా మరి ఆయన పని జరిగిస్తున్నటువంటి కాలంలో జరిగినటువంటి విషయాలు. ఆ తదుపరి రాజ్యం అంతా స్థిరపడింది, రాజ్యంలో సంపూర్ణంగా ఆహారం దొరుకుతూ ఉంది. ఆ తదుపరి రాజ్యం అంతా నిమ్మళంగా ఉంది, నెమ్మదిగా ఉంది. ఆయనకు ప్రక్కన ఉన్నటువంటి రాజుల నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తూ ఉన్నాయి. ఉజ్జియా చాలా మంచి పరిపాలకుడు అనేటువంటిది అనుకున్నాడు. ఏమనంటే ఇది కేవలం నన్ను బట్టి మాత్రమే ఇంత మంచి పేరు వచ్చింది నాకు అనుకుంటూ ఆయనట హృదయములో ఏమంట గర్వించిన వాడుగా. చూడండి 16వ వాక్యాన్ని చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడు. మనస్సున గర్వించి ఎప్పుడు చెడిపోయాడు? స్థిరపడ్డ తర్వాత. ఈ దినాల్లో మనం కూడా అనేక సందర్భాల్లో ఆ రీతిగానే ప్రవర్తిస్తూ ఉంటాం, ఆ రీతిగానే ఉంటాం. దేవుడు చక్కగా తినడానికి ఆహారం ఇస్తూ ఉన్నాడు, కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తూ ఉన్నాడు, మన బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనం ఏ స్థాయిలో నుంచి ఎవరి ద్వారా పైకొచ్చామో అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఇది నా వల్ల మాత్రమే ఇది జరిగింది, నేను మాత్రమే ఇంతటి ఘనకార్యాన్ని చేయగలిగాను, ఒకవేళ సైనికులు తయారు చేయడం నా గొప్ప, యుద్ధ పంక్తులు తీరేలాగా వాళ్ళందరినీ కూడా విభజించడం నా గొప్ప, అంతేకాదు ఇంకా ఆ యొక్క బావులు తవ్వించడం నా గొప్ప, పంట పొలాలన్నిటి కూడా సేద్యం చేయించి పంటలన్నీ కూడా వచ్చేలాగా చేయడం నా గొప్ప అనుకొని అంతా నేను 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 అనేటువంటి ఆలోచనకు వచ్చేసాడు. నేను కాబట్టి అనేటువంటి ఆలోచనకు ఎప్పుడైతే వచ్చాడో స్థిరపడిపోయాను కదా అని ఆయన హృదయంలోకి ఏమొచ్చిందట? గర్వించాడటండి. హిజ్కియా కూడా అలాగే గర్వించాడు కదా. తన యొక్క కుటుంబాన్ని చక్కబెట్టుకోలేదు, మందిరాన్ని శుద్ధి చేశాడు, మందిరాన్ని చక్కబెట్టాడు, లేవీలందరినీ ప్రత్యేకపరిచాడు, వారికి కావాల్సిన సమస్తాన్ని కూడా మందిర పరిచర్య కొరకు ఇచ్చాడు. కానీ తన కుటుంబాన్ని మాత్రం చక్కదిద్దుకోకుండా ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే బయట ఉన్నటువంటి వారందరికీ కూడా బోధించడానికి సిద్ధపడతా ఉన్నాడు. వెంటనే దేవుడు ఎవరిని చూశాడు? హిజ్కియాను చూచాడు. హిజ్కియాను చూచి హిజ్కియాకు ఏ రకంగా బుద్ధి చెప్పాలి అనుకుని ఏమొచ్చిందట? ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది. అయితే హిజ్కియా దేవుని యందు సంపూర్ణంగా ఆనుకున్నటువంటి వాడు కాబట్టి లేవలేని స్థితిలో కూడా గోడ వైపు తిరిగి ప్రార్థన చేయగా దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. మరొక 15 సంవత్సరాల ఆయుష్ను దేవుడు హిజ్కియాకి ఇచ్చాడు. కానీ ఉజ్జియా పరిస్థితి అలా లేదు. ఇక్కడ ఉజ్జియా ఎప్పుడైతే అన్ని మరి మార్గాల్లో కూడా స్థిరపడిపోయాడో, అందరి దగ్గర మంచి పేరు ఎప్పుడైతే వచ్చేసిందో ఇప్పుడు ఏమనుకున్నాడట? హృదయంలో గర్వించాడు. కేవలము నన్ను బట్టి మాత్రమే ఈ యొక్క రాజ్యం ఎంత సుభిక్షంగా ఉంది, నన్ను బట్టి మాత్రమే రాజ్యం ఎంత సంతోషంగా ఉంది అనేటువంటి ఆలోచనకు వచ్చేసాడట. అంతవరకు ఉంటే మంచిదే పని, ఆ పరిపాలన చేసుకుంటూ అక్కడ వరకు ఉంటే సరిపోనేమో, కానీ యాజకుల దగ్గరికి కూడా వచ్చేసి యాజకులు చేయాల్సిన పనిని నేను కూడా చేస్తాననేటువంటి స్థాయికి దిగిపోయినటువంటి వాడుగా ఆయన కనపడుతూ ఆయన ఆ మందిరంలోకి వచ్చాడు. మరి హిజ్కియా అంతా మంచి జరుగుతూ ఉన్న సందర్భంలో, దేవా కేవలం నిన్ను బట్టి మాత్రమే నాకు ఈ యొక్క మంచి పరిస్థితి వచ్చింది, నిన్ను కలిగి ఉన్న దాన్ని బట్టి నాకు ఈ మంచి పరిస్థితి వచ్చింది అనేటువంటి సంగతి మర్చిపోయి కేవలం నేను మాత్రమే చేయగలను, నా వల్ల మాత్రమే జరుగుతుంది, నేను ఏదైనా చేయగలను అనేటువంటి స్థాయికి వచ్చాడట. 18వ వాక్యంలో అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి చెడిపోయాడు.
పోనీ చెడిపోయినటువంటి వాడు నోరు మూసుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏం చేశాడట, యెహోవా మందిరములోనికి ప్రవేశించి, ఆ కింద మాటలు తెలియజేస్తా ఉన్నాడు, అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా పక్క రాజులతోటి సఖ్యత ఉంది, పక్కన ఉన్నటువంటి స్నేహితులతోటి సఖ్యత ఉంది, రాజ్యంలో ప్రజలందరితోటి సఖ్యత ఉంది, రాజ్యం చాలా సంతోషంగా ఉంది. కానీ దేవునితోటి ఏం పెట్టుకున్నాడు, ఇప్పుడు విరోధము పెట్టుకున్నాడు, దేవునితోటి కలహం పెట్టుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఎప్పుడైతే ధూపార్తి చేత పట్టుకుని యాజకులను బయటకు పంపించి నేను ధూపం వేస్తానంటా ఉన్నాడు, ప్రధాన యాజకుడైనటువంటి అజర్యా చెప్తా ఉన్నాడు ఏమనంటే, ఆ ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాడు. చూడండి, అక్కడ 18వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఉజ్జియాను ఎదిరించి ఏం చేశారట, ఉజ్జియాను ఎదిరించి. ఎవరు ఎదిరించారు ఉజ్జియాను? 17వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా 80 మంది ధైర్యవంతులైనటువంటి యాజకులు ఉన్నారట. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, అతనితో 80 మంది ధైర్యవంతులైనటువంటి యాజకులు వెళ్ళి, ఓ ఉజ్జియా, నువ్వు చేసేటువంటి పని మంచిది కాదు, నువ్వు దేవుని నామానికి దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి పని చేస్తా ఉన్నావు, జాగ్రత్త. రాజ్యంలో ఏమొచ్చేసింది, ఇప్పుడు కలకలం వచ్చింది. యాజకులతోటి దేవుని యొక్క పరిచర్య పనిచేసేటువంటి వాళ్ళతోటి ఆ మాట పెట్టుకుని, లేక వాళ్ళతోటి మనం కలహించినటువంటి వారంగా ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పైనుంచి చూసేటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఏది రప్పించాలో దాన్నే రప్పిస్తాడు. ఇది నానా ఉజ్జియా పరిస్థితి ఏమైపోయిందో చూడండి. అజర్యా వార్నింగ్ ఇచ్చాడు. అజర్యా అనుకున్నాడు ఏమనంటే, నేను ఒక్కడనే వెళితే ఉజ్జియా రాజు కదా, ఒకవేళ నా మాట వినడేమో, ఇంకా నేను బలమైనటువంటి రీతిలో నేను సువార్త చెప్పాలి, మంచి మాట చెప్పాలి అనుకుని ఇంకా 80 మంది మామూలు పరిచారకులను తీసుకెళ్లేదు, ఆయన ధైర్యంగా ఉండేటువంటి వారిని తీసుకెళ్ళాడు, దేవుని కొరకు నిలబడేటువంటి వారిని తీసుకెళ్ళి వాళ్ళందరితోటి కూడా చెప్పిస్తా ఉన్నాడు, నువ్వు ధూపార్తిని పట్టుకొని దేవుని సన్నిధిలో నువ్వు ధూపం వేయటానికి దేవుడు నీకు అర్హత ఇవ్వలేదు. నీకు రాజ్య పరిపాలనకు అర్హత ఉంది, నీ యొక్క మందిరంలో నీకు ఇచ్చినటువంటి భాగాన్ని మాత్రమే నువ్వు పని చేయి, లేకపోతే నీ యొక్క రాజ్యంలో నీకు ఇచ్చిన పని మాత్రమే చెయ్యి, నీ కుటుంబంలో నీకున్నటువంటి బాధ్యత నువ్వు నెరవేర్చుకో, అంతేగాని మందిరంలో పరిచయం చేయడానికి దేవుడు నీకు అర్హత ఇవ్వలేదు. ఈ మందిరంలో నీవు చేయటం కుదరదు, మేము చేస్తా ఉంటే నువ్వు చూడాలి అనేటువంటి మాట ఎంత గట్టిగా చెప్పారంటే, చాలా ఖండితంగా వారు మరి చెప్పినట్టుగా కనపడతా ఉంది. 18వ వాక్యం చివరి మధ్య భాగంలో, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు, పరిశుద్ధ స్థలంలో నుండి బయటకు పో అంటున్నారు. పొమ్ము అనేటువంటి మాట వాడుతా ఉన్నాడు అక్కడ. నువ్వు బయటికి వెళ్లాల్సిందే తప్ప లోపల ఉండడానికి వీలు లేదు. ఈ లోపల పరిశుద్ధ స్థలంలో పని చేయాల్సిన బాధ్యత దేవుడు మాకు అప్పగించాడు. ఒకవేళ మేము తప్పు చేస్తే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు, అంతేగాని నువ్వు వచ్చి నేను కూడా ధూపం వేస్తానంటే దేవుడు నీకు అర్హత, నీకు పరిపాలించేటువంటి అర్హత ఇచ్చాడు, నీకు రాజ్యాన్ని జాగ్రత్తగా చూచుకునేటువంటి అర్హత ఇచ్చాడు, కానీ మందిర పరిచర్యలో మాత్రం దేవుడు నీకు అర్హత ఇవ్వలేదయ్యా అని అంటే వాళ్ళు చాలా నిష్కర్షగా ఖండితంగా చెప్పినటువంటి వారుగా కనపడతారు. ఆ కింద ఏమంటున్నారు తెలుసా, ఆ చక్కటి మాట తెలియజేస్తా ఉన్నాడు, పరిశుద్ధ స్థలములో నుండి నీవు బయటకు పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు, ఆ దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలగ చేయదని చెప్పగా. ఇంతవరకు ఆయన మందిరంలో ప్రవేశించకుండా పరిశుద్ధ స్థలములోకి వెళ్లకుండా ఉన్నంతసేపు కూడా దేవుని యొక్క ఘనత ఎవరి మీద ఉంది? ఉజ్జియా మీద ఉంది. ఎప్పుడైతే ఛేదించుకొని లోపలికి వచ్చాడో, ఎప్పుడైతే మీరు కాదు చేయటం నేను చేయాలనేటువంటి ఆలోచనకు వచ్చాడో ఉజ్జియా, వాళ్ళు ఏమంటా ఉన్నారు తెలుసా, దేవుని యొక్క ఘనత నీ మీద నుంచి తప్పిపోతుందయ్యా, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారంటాడు. ఖండితంగా చెప్పారు. ఆ వార్నింగ్ని ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా అతను చేసిన పని ఏంటంటే, పరిశుద్ధ స్థలములోకి వచ్చి ధూపం వేసేటువంటి పీఠం పక్కన నిలబడ్డాడంట. నేను ధూపం వేస్తానని చెప్పాను, నేను కూడా ధూపం వేస్తాను
19వ వాక్యంలో ఓజియా ధూపము వేయుటకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము. అతని నొసట ఏం పుట్టిందట? కుష్ఠరోగం. అహరోను, మిరియాము. అహరోను పెద్దవాడు, మిరియాము కూడా మోషేకి ఎవరండి? అక్క. అన్న అక్క కలిసి మోషే మీద పన్నాగం పడ్డారు. మోషే ఒక్కడే దేవుడితో మాట్లాడతాడా? మేము కూడా మాట్లాడలేమా? నేను స్త్రీలందరినీ నడిపించడం లేదా? వాళ్ళందరినీ పాటలతోటి దేవుని నామాన్ని నేను మహింపరచడం లేదా అని అనుకుంటా ఉంది. అన్నదమ్ములు, అక్క, అన్న, చెల్లి అనుకుంటా ఉన్నారు. అనుకుంటూ ఉండగానే అహరోను ఆమెతో కలిశాడు. కానీ మాటలన్నది ఎవరు? మిరియాము. హృదయంలో ఎవరికుంది? మిరియాముకుంది ఆలోచన. అహరోను మాత్రం వింటా ఉన్నాడు. వెంటనే మిరియాముకి ఏమొచ్చిందట? జబ్బు వచ్చేసింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏ పని అప్పగిస్తే ఆ పనిలో మనం ఎలా ఉండాలో తెలుసా? నిపుణత కలిగి ఉండాలి. తన పనిలో నిపుణత కలిగినటువంటి వారిని నీవు చూచావా? అల్పులైన వారి ఎదుట కాదు, వాళ్ళు రాజుల ఎదుట. జాగ్రత్త. తన యొక్క జీవితంలో ఈ దినాన్న గొప్ప ఆధిక్యత కోల్పోయాడు. ఆ దినాల్లో ఉండేటువంటి రూల్ ఏంటో తెలుసా? ఎవరికైనా కనీసం పొడొస్తే, ఎక్కడైనా వెంట్రుకలు కనుక ఊడిపోతే కనీసం ఇంకా వాడు పాళెమునకు అవతల ఉండాలి. అందుకే ప్రజలందరూ నివసించేటువంటి స్థలానికి వాడు దూరంగా ఉండాలి. కానీ ఇక్కడ జరిగినటువంటి సంగతి ఏంటో తెలుసా? ఏదైనా పొడ రాలేదు, వెంట్రుకలు ఎక్కడ ఓడటం కాదు, కానీ ఎక్కడొచ్చింది? ఎక్కడో ఒకవేళ వేరే ప్రాంతాల్లో ఉంటే కనుక దాచేసుకుంటాడేమో దాన్ని. ఎందుకంటే వీడు గర్వించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ జబ్బు వేరే చోట వస్తే కనుక ఏ వస్త్రాలతో చుట్టేసుకుంటాడు వీడు అనుకుని, చుట్టుకోవడానికి వీలు లేనటువంటి స్థలంలో దేవుడు ఏమిచ్చాడు? ఇప్పుడు జబ్బు వచ్చింది. జబ్బు వస్తేనట జరిగినటువంటి సంభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. ఏంటో తెలుసా? అతను తన యొక్క స్థలములో నుంచి ఇంకా లాగిపడేయటమే. పరిశుద్ధ స్థలంలో ఆ దినాల్లో ఎవడైనా ప్రవేశించాడంటే వాడు పాపము చేసినటువంటి యాజకుడు అయితేనట వాడు అక్కడే మరణించేవాడట. అందుకే యాజకుడికి ఆ దినాల్లో నడ్డానికి దట్టి కట్టి ఆ దట్టిలో ఒక చివర గంట కట్టేవారు. ఆయన లోపల తిరిగి ధూపం వేస్తున్నటువంటి సందర్భంలో ఈ గంట మోగుతూ ఉండేది. గంట మోగుతూ ఉందంటే మన యాజకుడు బ్రతికే ఉన్నాడు. కొంత సమయం కనుక గంట మోగట్లేదంటే కనుక యాజకుడు పడి చచ్చాడు అనుకొని మరి ఆడిని తీసుకురావడానికి వెళ్తే కరెంట్ షాక్లో ఈడు చచ్చిపోతాడు. ఎందుకంటే ఆడు పాపిస్తుడే కాబట్టి. అందుకని గంట ఎప్పుడైతే ఆగిపోయిందో కొంత సమయం వేచి చూచి ఆ తాడు పట్టుకొని బయటకు లాగి పడేసేవారట. అంత భయంకరమైనటువంటి దినాలు ఆ దినాలు. ఈ దినాల్లో దేవుడు తన కృప చూపిస్తూ ఉన్నాడు. మనం ఘోరమైనటువంటి పాపపు ఆలోచన, పాపపు స్థితి కలిగినప్పటికీ కూడా ఆయన మనందరి కొరకు ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఇవాళైనా రేపైనా మారకపోతాడా? నా సహోదరి, నా కూతురు, నా కుమార్తె ఇవాళైనా రేపైనా మారకుండా ఉంటుందా? నా కుమారుడు ఇవాళ రేపైనా మారకుండా ఉంటాడని ఇంకా మనకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఆ సమయాన్ని మనం వ్యర్థం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అది నాశనానికి కానీ మరి మంచి స్థితికి మనల్ని నడిపించేటువంటిదిగా ఉండదు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉజ్జియాకు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి స్థితి ఏంటో తెలుసు కాబట్టి, జబ్బు పడినటువంటి వాడు ఎక్కడ ఉండాలో తెలుసు కాబట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకోగలిగితే 20వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండేది కనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటకు వెళ్ళగొట్టిరి. జబ్బు లేనంత కాలం రాజుగా చలామణి అయ్యాడు. జబ్బు లేనంత కాలం కూడా అధికారపూర్వకంగా చలామణి అయ్యాడు. తనకున్నటువంటి అధికార పరిధిని మర్చిపోయి లోపలకు కూడా ప్రవేశించి అక్కడ కూడా అధికారం మరి ప్రదర్శించాలనుకున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి వాడు కాదు. దేవుడు మరి వెర్రివాడు కాదు. ఆయన మనకి ఇచ్చినటువంటి జ్ఞానం కంటే ఆయన జ్ఞానం అమితమైనటువంటి జ్ఞానం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అతని యొక్క నొసట ఆ జబ్బు వచ్చిందో ఇప్పుడు యాజకులందరికీ కూడా బలం వచ్చింది. ఎందుకంటే వాడు పాపం చేశాడు కాబట్టి వాడిని ఇక్కడ ఉంచడానికి వీలు లేదు. వెళ్ళగొట్టి పడేశారట. వాళ్ళు వెళ్ళగొట్టడమే కాదు, కింద మాటల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళుటకు తానును
త్వరపడెను. ఎక్కడో ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి స్థితి కొద్దిగా తెలిసిన వాడుగా ఉన్నాడు కాబట్టి ఇక నేను ఈ స్థలంలో ఉండడానికి వీలు లేదు, పోవాలి బయటికి పోయేట రాజ్యంలో సింహాసనం మీద కూడా కూర్చోలేదు. ఆ కింద భాగంలో 21వ వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజు అయిన ఉజ్జియా తన మరణము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించాడు. చూసారా, హృదయంలో గర్వించిన దాన్ని బట్టి రాజ్యం పోయింది, సింహాసనం పోయింది, అధికారం పోయింది, దేవుని యొక్క దయ సంపూర్ణంగా పోయింది. చివరకు వీళ్ళంతా బలహీనులు అనుకున్నటువంటి ఆ యాజకులే అతను ఏం చేశారంటే లోపల నుంచి బయటకు నువ్వు పో అవతల కదా అన్న తర్వాత అతనే వీళ్ళందరితోటినే పొమ్మని చెప్పించుకోవడం ఎందుకని అతనే బయటకు వెళ్ళిపోయినటువంటి వాడు సింహాసనం మీదకి వెళ్ళాడా? వెళ్ళిపోయినటువంటి వాడు మరి సైనికుల దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదండి. ఒక చిన్న ఇల్లు చూసుకున్నాడు. ప్రజలందరికీ కూడా దూరంగా ఆ ఇంటిలో నివసించినటువంటి వాడుగా, నిరుత్తరుడుగా, ఏమీ లేనటువంటి వాడుగా, సర్వము కోల్పోయినటువంటి వాడుగా మరి ఇక్కడ మరి ఉజ్జియా కనపడుతూ ఉన్నాడు. ఉజ్జియా పెదవులతో కూడా నిద్రించాడట. జబ్బు కలిగినటువంటి వారిని ఎక్కడైతే పాతి పెడతారో ఆ శ్మశాన భూమిలో అక్కడ అతన్ని పాతి పెట్టేశారు. పాతి పెట్టి ఆ పైన రాతి మీద రాశారట. ఏమనంటే ఒక గ్రంథకారుడు రాస్తా ఉన్నాడు పైన ఉన్నటువంటి రాతి మీద, ఉజ్జియా దేవునికి విరోధముగా చేసిన పాపమును బట్టి, యాజకులకు విరోధముగా తను మాట్లాడినటువంటి దానిని బట్టి ఉజ్జియాకు ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఆ రోగముతోటే జీవితాంతము మరణించిన వాడుగా ఉన్నాడు. కనీసం అప్పుడైనా పశ్చాత్తాపడితే, ఆ రోగం వచ్చినప్పుడైనా పశ్చాత్తాపడితే మిరియాముకి ఏ రీతిగా స్వస్థత దొరికిందో ఆ రీతిగా స్వస్థత దొరుకునేమో. కానీ ఏమాత్రము కూడా ఆలోచన హిజ్కియాకు రాలేదు. హిజ్కియాకు ఏమాత్రం కూడా మనసుకు ఆ యొక్క ఉద్దేశం స్ఫురించలేదు. అందుచేత చచ్చే వరకు కూడా జబ్బుతోటే ఉన్నాడు. పాళెమునకు దూరం అయిపోయాడు. ప్రజలు వెళ్ళి పలకరించేటువంటి స్థితి లేనటువంటి వాడిగా మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గుర్తు దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. జీవితానికట ముందస్తు హెచ్చరికలు కొన్ని వస్తూ ఉంటాయి మనకి. జాగ్రత్త, నీ ఆరోగ్యం పాడైపోతా ఉంది, కారణం ఏంటో తెలుసుకో. జాగ్రత్త, నీ యొక్క మనసు పాడైపోతా ఉంది, ఎందుకో కారణం తెలుసుకో. జాగ్రత్త, దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి స్థితి వస్తూ ఉంది, నువ్వు కారణం తెలుసుకో. ముందస్తు హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. హెచ్చరిక ఎవరు చేశారు? అజర్యా చెప్పాడు యాజకుడుగా. 80 మంది బలంగా వాదించేటువంటి యాజకులు కూడా వచ్చి చెప్తా ఉన్నారు, నీవు చేసే పని కాదు ఇది, ఈ పని మేము చేయాలి అనేసి. విన్నాడా? వినలేదు. జీవితంలో దేవుడు ఒక ముందస్తు హెచ్చరిక ఇచ్చాడు కానీ ఆ హెచ్చరికను లక్ష్య పెట్టలేదు. చనిపోయే వరకు కూడా ఆ జబ్బుతోటి అతను మరి బాధపడినటువంటి వాడుగా కనపడుతున్నాడు. అంతేకాదు ఆ జబ్బుతోటి అతను మరణించినటువంటి వాడుగా కనపడుతూ ఉన్నాడు. చివరకు ఏ ప్రజలకైతే తను సహాయం చేశాను అనుకున్నాడో, ఏ ప్రజలకైతే ఆహారాన్ని పెట్టగలిగాను అనుకున్నాడో, ఏ ప్రజలకైతే దాహాన్ని తీర్చాను అనుకున్నాడో ఆ ప్రజలకు కూడా ఏమైపోయాడు? ఇప్పుడు దూరం అయిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది, నేనే అనేటువంటి ఆ యొక్క గర్వాన్ని మనలో నుంచి ఈ లెంట్ కాలంలో మనం ఏం చేయాలి? తీసి బయటపడేయాలంతే. నేను కాదు, నన్ను బట్టి నా కొరకు తన ప్రాణాన్ని పెట్టిన నా రక్షకుడైన క్రీస్తు ప్రభువు మాత్రమే జీవించాలి. ఆయన మాత్రమే మహిమపరచబడాలి. ఆయనే ముందు మహిమపరచబడితే ఆ మహిమ ఆయన నాకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలాంటి విశ్వాసాన్ని మరి మనం కూడా కలిగి ఉండాలి. గర్వం తీరని రోగం తీసుకొస్తుందట. గర్వం మనల్ని అణిచివేస్తుందట. జాగ్రత్త. ఒకవేళ వాక్యం కూడా తెలియజేస్తా ఉంది, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు హెచ్చించబడు. నీకు ఏ పని అప్పగిస్తే, ఏ బాధ్యత దేవుడు నీకు ఇస్తే, ఉజ్జియాకు పరిపాలన చేసుకునే బాధ్యత ఇచ్చాడు. ఉజ్జియాకు పరిపాలించే బాధ్యతే కాదు, ప్రజల యొక్క యోగక్షేమాలు చూసేటువంటి బాధ్యత ఇచ్చాడు. ఈ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకోవాల్సినటువంటి వాడు అనవసరమైనటువంటి పనిలోకి వెళ్ళాడు, చేయి పెట్టాడు. ఏమైపోయాడు? ఇప్పుడు ఏమైపోయాడు? మరలా తిరిగి మందిరంలో కాదు కదా, అంతఃపురంలో కాదు కదా, రాజమందిరంలో కాదు కదా, తను తినేటువంటి బల్ల దగ్గరికి కూడా వెళ్ళి కూర్చోవడానికి అర్హత లేకుండా పోయినటువంటి వాడుగా. దేవుడు మనకి జీవితంలో కొన్ని ముందస్తు హెచ్చరికలు ఇస్తూ ఉంటాడు.
ఆ హెచ్చరికలు మనం గమనించుకోగలిగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగినటువంటి దేవుడు కదా, ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు కదా, ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు కదా. కాబట్టి ఆ హెచ్చరికకు ఎవరైతే లోపడతారో వాక్యం కూడా తెలియజేస్తా ఉంది, ఆయనని అందరూ అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచి వారికట ఏం పిల్లలు? దేవుని పిల్లలు. ఇది అధికారం అండి, దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం. దీనికి అనుబంధంగా మరి మార్కు సువార్తలో మనం జ్ఞాపకం చేసుకోగలిగితే శిష్యుల కట్ట ఒక డౌట్ వచ్చింది. ఏమిటి ఆ డౌట్ అని అంటే, అసలు ఇప్పుడు జరిగేటువంటి కథలన్నీ కూడా, కార్యాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? అందుకని వాళ్ళు ఇంకా లోక సంబంధంగా ఆలోచిస్తూ ఉన్నారు. లోకం వైపే వాళ్ళ యొక్క దృష్టి అంతా కనపడుతూ ఉంది. ఈ మార్కు సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఆ మొదటి పేరాలో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ శిష్యులలో ఒకడు అనేటువంటి మాట ఉంది. చూడండి, అక్కడ ఉందా? అక్కడ మాట చదవండి ఒకసారి. ఆ మాట, ఆయన దేవాలయం నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు. విన్నారా జాగ్రత్తగా? ఎవరట? అందరు శిష్యులు ఉన్నారు కానీ అందులో ఒక్కడికి వచ్చింది దురాత్మ. ఆడు అంటా ఉన్నాడు ఏమనంటే, ఈ మందిరాన్ని చూసావా నువ్వు అంటే, అనుకుంటున్నాను యేసుప్రభు కంటే కొంచెం పెద్దోడేమో ఒకళ్ళ వయసులో, నువ్వు నాకంటే చిన్నోడు కదా, ఈ మందిరాన్ని ఎప్పుడన్నా చూసావా? ఒకసారి ఒక మందిరంలో, మా ఊర్లో మందిరంలో ఆ గోడగా పడగొట్టి మళ్ళీ కడతా ఉంటే నేను చూశాను. ఒక్కొక్క ఇంటికి అది ఆ పెట్టి కంటే ఇంకా పెద్దగా ఉంది పైకంటే. ఆ పెద్ద ఆయన అడిగాను నేను, ఏంటి తాతగారు ఇంత పెద్దగా ఉందంటే ఆయన అన్నాడు, మేమందరం కూడా మట్టి తీసుకొచ్చి మా కాళ్ళతో తొక్కి కాల్చినటువంటి ఇటుకలు బాబావి. ఆ రోజుల్లో అంత ఇటుకలతో మేము ఈ మందిరాన్ని కట్టాం. ఇప్పటికి దాదాపు 60-70 సంవత్సరాలు అయిపోయిన చెక్కు చెదరకుండా గోడలు ఉన్నాయంటే కారణం ఏంటంటే ఆ మట్టిని ఎద్దులతో తొక్కించలేదు, మేమే తొక్కాం. అంత కష్టపడి కట్టాం. ఈవేళ మాకు ఈ మందిరంలో విలువ లేదు అంటున్నారు. ఈ మందిరంలో మాకు విలువ లేదయ్యా అంటున్నారు. వాళ్ళకున్న జ్ఞానం తక్కువ, అయితే వాళ్ళకు ఉన్నటువంటి కోపం కూడా ఎక్కువే. కాని కోపం. ఈ కోపంతో పనిచేసేటువంటి వాళ్ళ మీద పడతా ఉంటే వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు లెక్క చేసేవారు కాదు. వాళ్ళు అనుకున్నారు, మేము ఇంత కష్టపడి మందిరాన్ని కట్టాం, మేము తొక్కినటువంటి ఇటుకలు ఇవన్నీ కూడా మాకెళ్ళి చెప్తా ఉన్నారని వాళ్ళు కొంచెం వ్యసన పడుతూ ఉండేవారు. ఏదేమైనప్పటికీ కూడా ఎవరి సమయంలో దేవుడు ఎవరికి ఏ పని అప్పగిస్తే ఆ పని చెయ్యాలి. యేసు శిష్యులలో ఒకడు ఉన్నాడట. ఆ ఒకడు అడుగుతా ఉన్నాడు, ఈ మందిరాన్ని చూసావా? ఈ రాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో చూసావా అని అంటే, ప్రభు అంటా ఉన్నాడు ఏమన్నా తెలుసా? ఈ మందిరాన్ని మీరు పడగొట్టండి, నేను ఎన్ని దినాల్లో కడతాను? 3 దినాల్లో. మిగిలినటువంటి శిష్యులందరికీ కూడా కలవరం వచ్చింది. ఏంటి, సొలొమోను గారు కొన్ని సంవత్సరాల పాటు కట్టాడు, ఎన్నో దూరభారాల నుంచి ఆయా రకాలైనటువంటి వస్తువులను తెప్పించి కట్టాడు కదా ఆయన. ఏంటి ఇలా కట్టే పడగొట్టేస్తే 3 దినాల్లో అంటా ఉన్నాడు. అంతరార్థం అర్థం కాలేదు వాడికి. ఆ శిష్యుడికి అర్థం కాలేదు, అడిగినటువంటి వాడికి, మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదు. వాడు అడుగుతా ఉన్నారు, అయ్యా ఏంటి దీని సంగతి, మీరు ఎందుకు చెప్పారు ఈ మాట అని అడుగుతూ ఉంటే ఆయన చెబుతా ఉన్నాడు ఏమనంటే, ఆయన యొక్క మరణ పునరుత్థానాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే శ్రమ, మరణ, పునరుత్థానం. శ్రమ అనగా మందిరాన్ని పడగొట్టడం. మందిరాన్ని పడగొట్టాలంటే మునపాలతోటి పడవాలి కదా, రాళ్ళన్నీ పడగొట్టాలి కదా. ఆయన శరీరం కూడా ఆ రీతిగానే మరి నలగొట్టబడింది. ఇప్పుడు ఆయన శరీరం పడిపోయింది, మరణించింది. ఆయన శరీరాన్ని ఒక రాతి సమాధిలో మరి దాచిపెట్టారు. మరలా పునరుత్థానం తాను చెప్పినట్టుగానే 3వ దినాన ఆయన లేచిన వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిందేమో పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన సూచన చెప్తే వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఈ దేవాలయాన్ని అట 3 దినాల్లో కట్టేస్తాడండి. హేళన చేస్తూ ఉన్నారు. ఆయన దేవాలయాన్ని గురించి కాదు, ప్రభు ఏది చెప్పినా కూడా ఆ ప్రతి మాట కూడా దాంట్లో పరలోక సంబంధమైన ఆత్మీయ అంతరార్థం ఉంటుంది. ఆయన ఈ దేవాలయాన్ని గురించి కాదు కానీ ఆయన దేహం అనేటువంటి దేవాలయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ శరీరం నలగొట్టబడతా ఉంది, ఈ శరీరము మరి పాతి పెట్టబడతా ఉంది, తిరిగి మరలా 3వ దినాన్న మహిమా స్వరూపిగా లేపబడతా ఉంది. ఇంకా ఏమొస్తాయి దేవా సూచనలు? మనుషుల మీదకి మనుషులు లెగిస్తారట, రాజ్యం మీదకి రాజ్యము మరి లేచేటువంటి స్థితి మరి కనపడుతుందయ్యా. ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్తా ఉంటే వాళ్ళకి ఎంతో మరి గందరగోళం అయిపోతా ఉంది. ఇక్కడ మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్టు 4వ వాక్యంలో మార్కు సువార్త
13వ అధ్యాయం 4వ వాక్యంలో అమ్మా, ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తులు కలుగునని మాతో చెప్పుమని. ఇది శిష్యులు ఎప్పుడు అడిగారమ్మా? ఏకాంతంగా అడిగారు. ఇంచుమించు మరి 2000 సంవత్సరాల పూర్వం అడిగిన ప్రశ్నలు ఇవి. మరి అప్పుడే జరిగిపోవాలి కదా, ఎందుకు జరగలేదు? ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుచేత మనం ఆయన చేతి సృష్టిగా ఉన్నాం. ఆయన మన పేర్లన్నీ కూడా తన అరచేతిలో చెక్కుకున్నాడు. ఎవరైనా తన సొంత బిడ్డకి చిన్న గాయం అయితే ఒప్పుకుంటారా? అలాంటిది ఆయన సృష్టించుకున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా నరకానికి వెళ్ళిపోతే ఆయన ఎలాగో తట్టుకోగలుగుతాడు? అందుకే ఇంకా సమయం ఇస్తా ఉన్నాడు. అది మనం జ్ఞాపకం చేసుకుని గుర్తుపెట్టుకోకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మన స్థితి కూడా ఉజ్జియా కంటే కూడా ఘోరమైనటువంటి స్థితిలోకి మనం మారిపోతాం. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే 6వ వాక్యంలో, అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చుతారు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఉజ్జియా నేనే అనుకున్నాడు. ఈ రాజ్యం నేను, ఈ పంట నేను, లేకపోతే ఈ బావులు నేను, అన్నీ నేనే కాబట్టి మందిరంలో కూడా నేనే. బాధ్యత మర్చిపోయాడు. తనకు దేవుడు రాచరికం బాధ్యత ఇచ్చాడు. యాజకుల పని చేద్దాం అనుకున్నాడు. ఏం చేశాడు దేవుడు? మోత్తాడు. ఇక్కడ అనుకుంటా ఉన్నారు ఏమంటే, యేసయ్య చెప్తా ఉన్నాడు ఏమంటే, నా పేరు చెప్పుకొని అనేక మంది అట మారు వేషాలు వేసుకొని వస్తారట. పౌలు గారు అంటాడు అపోస్తలుల కార్యాల 20వ అధ్యాయంలో, ఆయన ఏం చెప్తాడో తెలుసా? వాక్యం చెప్పట్లేదు కానీ జస్ట్ మాట వినేయండి. ఏమంటాడు తెలుసా? నేను వెళ్ళిపోయిన తర్వాత మీలోకి తోడేళ్ళు వస్తాయి. ఈ తోడేళ్ళు ఎలాగుంటాయంటే, పైనట మేక చర్మాన్ని కప్పుకుంటారు, లేక గొర్రె చర్మాన్ని కప్పుకుంటారు. ఆ దినాన ఇస్సాకును ఏ రీతిగా యాకోబు మోసగించాడో అలాంటి మోసకరమైనటువంటి స్థితిలో మిమ్మల్ని కూడా పాడు చేస్తాడు. జాగ్రత్త. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండండి. శత్రువు ఏ సమయంలో ఎలా వస్తాడో తెలియదు కాబట్టి మీరు నిద్రిస్తూ ఉంటే కనుక వాడు ఏం చేస్తాడు? అంతే, జాగ్రత్త. ఇదే చెబుతా ఉన్నాడు ఆయన అక్కడ. చూడండి అక్కడ మంచి మాట, ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకునుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి అనేకులను మోసపుచ్చుదు. ఇలాంటి వారి మార్గం, దుష్టుల మార్గం ఎక్కడికి నడిపిస్తుందట? నాశనానికి నడిపిస్తుంది. అలాంటి వారు మనకు ఉండకూడదు. మన మందిరాల్లో, మన కుటుంబాల్లో, లేకపోతే మన గృహాల్లో, లేక మన యొక్క మరి ఆత్మీయ జీవితంలోకి అలాంటి వారిని మనం రానివ్వకూడదు. ఇక్కడ చక్కటి మాట చెప్తా ఉన్నాడు, నేనే అనేటువంటి మాట. ఉజ్జియా నేనే అనుకున్నాడు, దూరంగా పోయాడు. నేనే అని చెప్పుకునేటువంటి వాళ్ళు చాలా మంది వచ్చి మనల్ని మోసం చేస్తూ ఉంటారు. ఆ మోసాన్ని కనుక మనం బలైపోతే ప్రియ దేవుని బిడ్డలారా, వారు అంతమైపోతారు. వారితో పాటుగా మనం కూడా అదే స్థితిలోనికి మరి పోయేటువంటి వారంగా. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు యుద్ధములను కూర్చి, యుద్ధ సమాచారములను కూర్చి వినున్నప్పుడు కలవరపడకుడి. ఏం పడకూడదట? కలవరపడకుడి. వాక్యం తెలియజేస్తా ఉంది. మోసానికి బలైపోయేటువంటి వాడట. మోసం చేసేవాడు ఎలాగా నాశనం అవుతాడు, మోసపోయిన వాడు కూడా ఏమవుతాడు? నాశనం అవుతాడు. ఎందుచేత? ఒక పాట పాడుతూ ఉంటారు మన పెద్దలు. ఏమని? ఎరిగి ఎరిగి చెడిపోతివి మనసా, ఇక నీదికెవ్వరు చెప్పుమా. అన్నీ తెలుసుండి చెడిపోతే ఎవడు బాగు చేస్తాడండి? నీకు వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, నడిపించడం తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటున్నావు, కానీ ఆ మార్గంలో నడవకపోతే ఒక విశ్వాసిగా మీ దేవుని బిడ్డలారా, ఉజ్జియా ఏ రీతిగా పాడానికి చివరకు పోయాడో, ఊరు చివరకు పోయాడో, మనం కూడా అలాంటి వారం అయిపోతాం. జాగ్రత్త. దేవుడు అందుకే మనకి ఇంకా సమయం ఇస్తా ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు అక్కడ. మొదటి దానికి పెట్టినటువంటి ఆ టైటిల్ ఏంటంటే, జీవితమునకు ముందస్తు హెచ్చరిక. ఎవరు హెచ్చరించారు? అజర్యా హెచ్చరించాడు. 80 మంది యాజకులు హెచ్చరించారు. విన్నాడా? వినలేదు. ఈ సంవత్సర కాలం అంతా కూడా అన్ని భరించుకుంటూ వచ్చాం. ఇక ఇప్పుడు అసలు రూపం ఏంటో చూపిస్తాను. ఏంటంట అసలు రూపం అంటే ఏంటి? వాళ్ళ రూపంలోకి వెళ్ళను. నేను నాకు ఉన్నటువంటి ఆయుధాన్ని నేను ఉపయోగిస్తాను. ఇంకా నిరంతరము ప్రార్థన చేస్తాను. ఇంకా నిరంతరము ఏమంత ప్రార్థన చేస్తాను తెలుసా? వాక్యం తెలియజేస్తా ఉంది. రోమా సంఘానికి రాస్తూ పౌలు గారు, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారం పెట్టు, దప్పి కొని ఉంటే అతనికి దాహమి.
ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టానో, ఎంతమందికి ఏ రీతిగా సహాయం చేశానో మీకు తెలియదు, నాకు తెలుసు. నా సొంత డబ్బులు. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరంలో డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాను అనుకుంటున్నారేమో. 2 సంఘాలకి సరిపడగా ఉంచినటువంటి దాంట్లో 2 అకౌంట్లు పెట్టి ఏ వారం వచ్చింది ఆ వారం వేయలేకపోయినా నెలకోసారి 2 నెలలకోసారి అందులో పడేస్తా ఉన్నా. ఎందుకు? దేవుడు నాకు తింటాకి ఇచ్చాడు, ఉంటాకి ఇచ్చాడు, కట్టుకోవడానికి ఇచ్చాడు. ఇంకేం కావాలి? దేవుడు సర్వ సమృద్ధి నాకు ఇచ్చినప్పుడు నేను దైవ సంబంధమైనటువంటి దాంట్లో కనుక చెయ్యి పెడితే అది నాకు శాపమే కానీ అది నాకు మేలుకరమైనటువంటి స్థితి. వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. కపటమైనటువంటి బోధలకు, కపటమైనటువంటి స్థితిలో మనం జీవిస్తూ ఉంటే మనకు నాశనమే. అందుకే అంటా ఉన్నాడు కింద వాక్యం అంటాడు, మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినినప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే. కారణం ఏంటి? ఇంకా సమయం ఇస్తా ఉన్నాడు. ఇంకా ఆయన మన కొరకు కనిపెడతా ఉన్నాడు. ఎలాగుంటుందట? జనము మీదికి జనం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి తెలియకుండానే కొన్ని సూచనలు ఇస్తూ ఉంటాడు, కొన్ని బాధ్యతలు మన మీద పెడతా ఉంటాడు. ఆ బాధ్యత ఎరిగి మనం ప్రవర్తించగలిగితే, నీ కుటుంబం నిమిత్తం నువ్వు ఏ రీతిగా బాధ్యత కలిగి ఉన్నావో, పరిచర్యలో కూడా నువ్వు బాధ్యతగా జీవించలేకపోతే అది శాపానికి కానీ లాభానికి లేక మేలుకు దారితీయదు. వాక్యం ఇంకా కింద మాటలో తెలియజేస్తా ఉన్నాడు, రాజ్యము మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును, ఇవే వేదనలకు. ఇలాంటి వాటిని సహించి మనం పని చేయగలిగితే, అలాంటి వాటిని మేము సహించలేమని బయటకు పోతే ఏం చేస్తాడో తెలుసా? నీకు ఇచ్చిన బాధ్యతను నువ్వు నెరవేర్చలేదు కాబట్టి నీకు మరింత కఠినమైన శిక్ష ఇస్తాడు. నీ బాధ్యత నెరవేరుస్తావా, లేక ఉజ్జీయాలాగా నేనే అనుకుంటా బ్రతికేద్దామా? వాక్యం చాలా స్పష్టంగా ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉంది, మనకు తెలియచేస్తూ ఉంది. వేదనలకు ఇది ప్రారంభ సమయం. ఆ వేదన సహించావా? దేవుడు నీతోటే ఉంటాడు, నేను చేయి పట్టుకొని నడిపిస్తాడు. నాకు మందిరంలో తుడిచినటువంటి అనుభవం ఉంది. మందిరాన్ని బలలన్నీ సర్దినటువంటి అనుభవం ఉంది నాకు. మందిరంలో రానటువంటి వాళ్ళని పిలుచుకొచ్చి కూర్చోబెట్టినటువంటి అనుభవం ఉంది నాకు. ఇక్కడ కాదండి, ఇది సొంత చర్చి. ఇది నా సొంత చర్చి, లేకపోతే మీ అందరి సొంత చర్చి అనుకుని ముందుకెళ్ళాలి. కమిటీ చర్చెస్లో, పెద్ద చర్చెస్లో అందరినీ నోళ్లు ముయించి పని చేయించారు. ఎందుకు తెలుసా? మనం చేసేటువంటి పని నిక్కచ్చిగా నిఖార్సైనటువంటి సేవ చేయగలిగితే, మీ దేవుని బిడ్డలారా, శత్రువు వాడికి వాడే పోతాడు. ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మాటలు. నాకైతే చాలా అనుభవం ఉంది కాబట్టి ఏది పట్టించుకునేవాడిని కాదు. ఏదైనా మీటింగ్ ఉందంటే ప్రిపేర్ అవటం, లేకపోతే సండే అక్కడ ఇక్కడ వాకింగ్ చూసుకో. దేవుడు మనకి ఏ పని అప్పగిస్తే ఆ పనిలో మనం నిపుణత కలిగి, నమ్మకత్వం కలిగి చేయాలి. ఆ రీతిగా చేయలేదు. శిష్యులలో ఒకడికి కూడా అనుమానం వచ్చింది, వాడు ఎంతసేపు దీని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇటుకలు చూడండి, రాళ్ళు చూడండి, సిమెంట్ చూడండి అంటున్నాడు. కానీ ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? తన యొక్క దేహాన్ని గురించి చెప్తా ఉన్నాడు. అలాంటి ఆత్మీయ స్థితి కలిగి మనం జీవించడానికి ప్రభు దగ్గర కనిపెడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో 3వ దినం ఆయన మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ప్రభువా గణపరిచి, శ్రమకాల ధ్యానములలో మీకు లోపడకపోతే మాకు ఏమి శ్రమలు వస్తాయో నాయన మీరు మాకు నేర్పించిన విధానం కొరకు మీకు వందనాలు. వ్యర్థమైన మాటలు పలికుంటే క్షమించండి నాయన. మీ నామ మహిమార్థమే మేమందరం సంఘమంతా జీవించినట్లుగా, ఉజ్జీవింపబడినట్లుగా మీరే కృప చూపించుమని సమస్త స్తుతి మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో కృతజ్ఞతాపూర్వకంగా ఈ ప్రార్థన మీకు అర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము అక్కడ చేరిన బిడలకు, సర్వలోకములో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.